పడి నిలబడి అట్లా చేస్తున్నాను. అట్లా చేస్తుండట. అట్లా చేస్తున్నాను. ఈయన ఏడ ఉందో తెలియదు. ఆయనకు బెదిరిస్తుందట. బెదిరిస్తుందో మరి మీ ఆమె ఆడికి పోయిందని చెప్తుంది. మనకేం తెలుసు. మీ ఆమె అడిగిపోయిందని అడుగుతుంది, సైగ చేస్తుందేమో. అది అట్లా ఉందా లేదా అని సైగ చేస్తుంది ఆ పిల్లను. అదే మరి ఈయన ఏమన్నాడో మరి తెలియదు. చూసి అయితే కొట్టిండటనా మీ అబ్బాయి? కొట్టలేదంట. కొట్టవద్దని అన్నదంట పిల్ల. కొట్టవద్దు, సాధన ఇస్తాడు తండ్రి, సాధన తీసుకోవద్దు, కొట్టవద్దని అన్నాడు. ఏం కొట్టవద్దంటావు? కొట్టవద్దని ఇంకా ఎంతసేపు గౌరవం ఇవ్వాలి నాకు అని అంటున్నాడు. ఇంకా ఎన్ని రోజులు నాకు గౌరవం? ఆ గుడిసెలో ఉన్నప్పుడు తక్కువ కొట్టలేదమ్మా, 10 దెబ్బలు ఊట వేసిండు పిల్లగాడు. ఎందుకు మళ్ళీ అట్ట చేస్తుండు మరి? లంచం ఉన్నప్పుడు ఓ అమ్మో, నేనైతే మళ్ళా తిరుగుతాదేమని అనుకున్నా నేను, కానీ మళ్ళీ తిరిగి కొట్టలేదు పిల్లగానికి. నాకు నైట్ ఏం పని ఉంటుందమ్మా? ఆడేం పని మరి చెప్పు. నైట్ అంత రాత్రి ఎన్నింటికి ఉన్నాడట? 1:30 ఉందంట ఆడ ఆ పార్కులో అయినాక ఏం పని? ఆడ ఏం పని ఉందా? ఏం పని ఉందా? ఏం సైడ్ ఉందా మనకు? ఏం పని? ఇట్లా భార్య బండ పెట్టి బయట పోవడం, 1ంటికి పోవడం ఏంది? అల్పం. మరి నాకేం తెలియదు, నేను బుద్ధిమంతునని చెప్తాడుగా. అది మొత్తం పోగరాలమ్మా అంటే నీవు నమ్ముతున్నావా? నీవే నమ్మతలేవు నా మాట. మంచోడు, బుద్ధిమంతుడే, ఉండాల్సినోడే. ఇలా ఆలుగడ్డ కూర వండుకున్నా, కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం, ఫ్రై చేసుకొని మా చెల్లె ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ అన్నం తింటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అన్నం తింటున్నాం. మా లక్ష్మమ్మ వచ్చింది, ముచ్చట చెప్తుంది. అన్నం చూపెట్టి పల్లెట్లా పిల్లట్లా చూపించిన వచ్చింది. అన్నం తినమంటే వద్దంటుంది. ఏం చేసినా? టిఫిన్ చేసిన. సరే బాయ్.